సో మొత్తానికి టికెట్ అయితే సంపాదించాను. వెదర్ అంతా అన్ప్రెడిక్టబుల్ ఉంది. అప్పటికప్పుడే క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి, వర్షం పడుతుంది, మళ్ళీ కాసేపటికి తగ్గుతుంది. గేట్ ఓపెన్ అవుతా. హలో ఎవ్రీవన్, నేను మీ హేమంత్ కుమార్ వాళ్ళ. సో మనం లాస్ట్ వీడియోలో అయితే సన్సెట్ క్యాప్చర్ చేసాం కదా నంది హిల్స్ లో. ఈ రోజు సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి లొకేషన్ నందిబెట్ట క్రాస్ రోడ్ నుంచి షేర్ ఆటో అయితే స్టార్ట్ అయ్యాను. సో వీళ్ళు మార్నింగ్ టైం కాబట్టి ఈచ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత ట్రాఫిక్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ 5:30 తర్వాత మాత్రమే పైకి ఎలో చేస్తారు. సో ఇక్కడ మనకు 2 AM 3 AM నుంచే వెహికల్స్ క్యూలో ఉండడం అయితే స్టార్ట్ అవుతాయి, ఎస్పెషల్లీ వీకెండ్స్ లో. ఒక్కసారి ఆ లోయ చుట్టూ ఫాగ్ తో ఉన్న విజువల్స్ అయితే చూడండి గాయ్స్, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఆ చెట్ల మధ్యలో నుంచి వైట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి విజువల్స్. ఇక్కడ చూడండి, ఒక వెహికల్ అయితే ఓవర్ హీట్ అయిపోయి పక్కకు ఆపేశారు. ఎందుకంటే అంత ఘాట్ రోడ్ కదా, ఈ ట్రాఫిక్ లో ఫస్ట్ సెకండ్ గేర్ల మీదనే వెళ్తుంటారు కాబట్టి వెహికల్స్ కొంచెం ఇలా ట్రబుల్ అయితే ఇస్తాయి. చాలా చూసాను పైకి వెళ్ళే ప్రాసెస్ లో, చాలా వెహికల్స్ అయితే ఇట్లా పొగలు కూడా వచ్చాయి కొన్ని వెహికల్స్ కి. సో మొత్తానికి పైకి అయితే రీచ్ అయిపోయాను. ఓ మై గాడ్, క్రౌడ్ చూడండి ఎంత హ్యూజ్ గా ఉన్నారో. ఇవన్నీ క్యూ లైన్స్ టికెట్ కౌంటర్స్ కి. సో ఇంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయి. మనం లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఇంత క్రౌడ్ లేకుండే సన్సెట్ కోసం. ఈరోజు సన్ రైజ్ కోసం కాబట్టి ఇంతమంది వచ్చారు. నేను కూడా క్యూలో అయితే నిల్చున్నాను, చూడాలి ఎంతసేపు అవుతుందో టికెట్ తీసుకోవడానికి. సో మొత్తానికి టికెట్ అయితే సంపాదించాను. ఇంత క్రౌడ్ ఉండడానికి రీజన్ అయితే మేబీ దివాళీ హాలిడేస్ వల్ల ఇంత క్రౌడ్ అయితే ఉన్నారు. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా వాక్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ పార్కింగ్ చూడండి ఎంత హ్యూజ్ గా ఉన్నాయో వెహికల్స్, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. అంతా ఫెస్టివల్ వల్లే ఇంత క్రౌడ్ అయితే వచ్చారు. ఇక్కడ టికెట్ చెక్ చేసి అయితే లోపలికి ఎలో చేస్తున్నారు. ఆ చెట్ల మధ్యలోంచి వైట్ ఫాగ్ అలా చూస్తుంటే నాకైతే ఆ క్లౌడ్స్ ఎప్పుడెప్పుడు చూస్తానని చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. పదండి పైకి వెళ్దాం. ఇక్కడ వే టు సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే మీకు కనిపిస్తుంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న టిప్పు సుల్తాన్ ప్యాలెస్ గురించి అయితే మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆల్రెడీ 6 దాటిపోయింది మార్నింగ్. సో మనకు కొంచెం కొంచెంగా తెల్లవారుతుంది. ఇక్కడ సైడ్ కి ఫాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఫామ్ అవుతుందో. ఇలాంటి వెదర్ లో మీకు నడుస్తుంటే టైం అయితే అసలు తెలియదు. ఆ గ్రీనరీ కానీ ఆ ఫాగ్ అదంతా చూస్తూ ఆ ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ ముందుకు నడవచ్చు. మనకి ట్రెక్కింగ్ అంతా ఓన్లీ జస్ట్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది, కాకపోతే ఆ పోర్ట్స్ నడుస్తాం. ఇది వర్షమా లేకపోతే మంచా అర్థం కావట్లేదు, చాలా హ్యూజ్ గా అయితే పడుతుంది. ఇక్కడ మనకు ఈ నందిని కేఫ్ అయితే ఒకటి ఉంది. హియర్ వీ కెన్ గెట్ కాఫీ, టీ అండ్ సమ్ చిల్లింగ్ టైమ్. ఇక్కడ మనం వెల్కమ్ బోర్డ్ విత్ మ్యాప్ అయితే చూడొచ్చు. వావ్, ఈ లొకేషన్ చూడండి గాయ్స్ ఎంత బాగుందో.
ఆ ఫాగ్ కి ఆ మధ్య మధ్యలో ఉన్న డెక్స్ వాటిలో నుంచి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళడానికి వే కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవాలి, సూపర్ గా వస్తాయి ఫొటోస్ అయితే. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on ఇది వాక్ చేస్తుంటే ఎలా ఉందంటే, ఇది శబరిమలలో మనము ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ ద సన్ రైజ్ వ్యూ పాయింట్ ఏరియా. సో ఇక్కడ పైకి ఎక్కితే కొంచెం సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. మరి అంతా క్లౌడీగా ఉంది, ఎప్పుడు అవుతుందో చెప్పలేము, బట్ ఐ విల్ ట్రై. ఇక్కడ చూడండి, బండ మీదే మనకు స్టెప్స్ లాగా చెక్కారు, స్కిడ్ అవ్వకుండా సపోర్ట్ గా ఉంటాయని. వావ్, లొకేషన్ అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఆ క్లౌడ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకొంచెం క్లోజ్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కనిపించే ఈ వ్యూస్ కోసమే మనకు బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అయితే ఈ స్పాట్ కి వస్తారు. ఎస్పెషల్లీ వీకెండ్స్ లో అయితే ఐటీ పీపుల్ అంతా ఇక్కడే ఉంటారు. ఇంకా Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open, to a new tomorrow, moving with emotion, following the light that sets me ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ కొంతమంది అయితే చిల్ అవుతున్నారు. hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on మొత్తం మేమున్న ఏరియాలోకి క్లౌడ్స్ అన్ని వచ్చేసాయి. ఇక్కడ వర్షం కూడా పడుతుంది, అందరూ షటర్ కోసం పరిగెత్తారు. సో చూడండి, ఇక్కడ వెదర్ అంతా అన్ప్రెడిక్టబుల్ ఉంది. అప్పటికప్పుడే క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి, వర్షం పడుతుంది, మళ్ళీ కాసేపటికి తగ్గుతుంది. బాగుంది, మొత్తానికి అయితే బ్యూటిఫుల్ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్న క్లౌడ్స్ కి ఈరోజు సన్ రైజ్ అయితే చాలా కష్టం. చూడండి, మొత్తం క్లౌడ్స్ తో నిండిపోయింది, వర్షం పడుతుంది. ఈ వెదర్ లో ఇక్కడ టీ తాగుతుంటే అయితే చాలా బాగుంది ఆ ఫీల్. మొత్తం ఫాగ్ అయితే ఘోరంగా ఉంది, అసలు ఏం కనిపించట్లే. క్యాప్చర్ చేద్దామన్నా కూడా సన్ రైజ్ ఎలాగో మిస్ అయిపోయింది.
ఇక్కడ టెంపుల్స్ అయితే కవర్ చేశాను. బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, బట్ అది కెమెరాకి అయితే కనపడదు ఆ బ్యూటీ. సో ఇప్పుడు టైం మార్నింగ్ 9:30 అయితే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ మీకు చెప్పాను కదా, హోటల్ మయూర పైన్ టాప్ రెస్టారెంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవి గవర్నమెంట్ వాళ్ళవి. ఇది కాకుండా ఇంకా మీకు వేరే ఏ రెస్టారెంట్స్ అయితే అవైలబుల్ ఉండవు. సో నేనైతే ఇక్కడ ఒక వెజ్ మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే ఓకే, వేడివేడిగా బాగానే ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ లో బీర్ బాటిల్స్ కూడా పెట్టారు, మరి ఎందుకో క్లోజ్డ్ అని అయితే స్టిక్కర్ వేశారు. సన్ చూడండి, బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇంకా ఈ రోజుకి మీకు ఇదే సన్ రైజ్. మొత్తానికి సన్ రైజ్ కూడా క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 10:15 అవుతుంది. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ అయితే ఉన్నాయి. నేను ఒక సలాడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇది 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అన్ని ఫ్రూట్స్ని కలిపి ఇచ్చారు. సో ఇక్కడ పార్క్ ఉంది. ఈ పార్క్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ నంది హిల్స్ నుంచి కిందకి. ఈ పార్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పారాగ్లైడింగ్ చేసే టీం వాళ్ళు అయితే ఎందుకో మరి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మేబీ వెదర్ సహకరించకపోవడం వల్ల కావచ్చు. గైస్, మీకు ఇవన్నీ చూపించాలని చాలా కష్టపడుతున్నాను. ఫస్ట్ టైం నేను కొంచెం ట్రెక్కింగ్ చేసి వీడియో ఒకటి క్యాప్చర్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మనకు ఆన్ ది వేలో ఈ నందిని కేఫ్ అయితే 2-3 ఉన్నాయి. మీరు ఆగి కాఫీ టీ ఆస్వాదించాలనుకుంటే ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది. ఇది ఇంకో సైడ్. ఇక్కడ కూడా మనం ఫాగ్ క్లౌడ్స్ అన్ని చూడొచ్చు. సో ఆల్మోస్ట్ కిందకి రీచ్ అయిపోయాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు యోగనందీశ్వర మరియు భోగనందీశ్వర టెంపుల్స్ యొక్క విశిష్టతలు, ప్రత్యేకతలతో కూడిన వీడియో అయితే పెడతాను. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.